దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ మరొకసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ పార్ట్ మొత్తం ఆర్ఆర్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, మొత్తం పూర్తయింది. కానీ సెకండ్ పార్ట్ మాత్రం ఆర్ఆర్ పూర్తి అవ్వలేదట, ఎడిటింగ్ పూర్తి అవ్వలేదట, అలాగే సీజీ పనులు కూడా పూర్తి అవ్వలేదన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు బాగా వస్తున్నాయండి. ఈ వార్తల్లో నిజమనేది ఉందా లేదని చెప్పి చాలా మంది ఫ్యాన్స్కి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా వార్తలు బాగా చక్కర్లు కొడతా ఉంటాయి. కాబట్టి అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి అనేది ఏర్పడతా ఉంటుంది ఒక్కోసారి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నాకున్న సమాచారం ప్రకారంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పార్ట్ అయితే దాదాపు మొత్తం కూడా పూర్తయింది. కానీ సెకండ్ పార్ట్కు సంబంధించి ఇంకా 2-3 పాటలు కూడా మిగిలి ఉన్నాయండి. అంతేకాకుండా క్లైమాక్స్కు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరిస్తూనే ఉన్నారు. అనుకోకుండా ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గారికి ఎడమ కన్ను పైన దెబ్బ తగలటం వల్ల మరొక 2 రోజులు అనేది గ్యాప్ అనేది ఏర్పడింది. అంతేకాకుండా ఎంత శరవేగంగా ఈ సినిమాని ఎంత శరవేగంగా పూర్తి చేద్దామనుకున్నా, నాకు తెలిసి వాళ్ళు పగలు లేదు రాత్రి లేదు అన్నట్టుగా నైటు పగలు కూడా వాళ్ళు ఈ షూటింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. కానీ అనుకున్న డేట్కి రిలీజ్ అనేది చేయటం చాలా కష్టమైపోతుందండి. ఈ మధ్యకాలంలో విడుదలైన ఒక గ్లీమ్స్, ఇది రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లీమ్స్ అనేది ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలుసు. ఎందుకంటే సినిమా క్వాలిటీ ఏమైనా తగ్గినట్లయితే ఆశించినంత ఫలితాలు అనేది రావడం చాలా కష్టం అన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న పరంగా సినిమా అనేది ఏదో అడావుడిగా చేసేసేసి ఒకవేళ వాళ్ళు అన్నమాట ప్రకారంగా ఏప్రిల్ 30వ తారీఖున విడుదల చేయొచ్చు. కానీ సినిమాలో క్వాలిటీ అనేది తగ్గింది. వాళ్ళు ఆశించినంత విధిగా ఆ సినిమా అనేది రూపుదిద్దుకోకపోవచ్చు. కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు క్వాలిటీ పరంగా ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం లేదు. కాస్తంత లేట్ అయినా పర్లేదు, కానీ ఈ సినిమా అనేది ఎటువంటి రాజీ పడకుండా క్వాలిటీ పరంగా అనుకున్న దానికన్నా ఎక్కువే తీయాలి, కానీ ఎట్లాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని చెప్పి నిర్మాతలు చెప్తున్నారటండి. అంతేకాకుండా దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ సినిమా పైన ఎంతో కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సరే, ఏది ఏమైనా సరే ఈ సినిమా వాయిదా పట్టడం అనేది నా ఉద్దేశ ప్రకారంగా అయితే మాత్రం మంచిదేని నేను అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే, ఏదో అడావుడిగా క్వాలిటీ లేకుండా అయిపోయిందిలే, నేను ఎట్లా ఉన్నా చూసేస్తారులే అనుకోవటం చాలా తప్పనమాట. ఎందుకంటే ఇంతకుముందు మెగాస్టార్ గారు నటించిన విశ్వంబర సినిమాకి ఇలాంటి అనుభవం ఎదురైందనమాట. ఆ సినిమాకు సంబంధించి ఒక చిన్న గ్లీమ్స్ అనేది విడుదల చేశారండి. ఆ గ్లీమ్స్ విడుదల చేసిన తర్వాత ఎన్ని విమర్శలు పాలైందో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అంటే నేనేమంటున్నానంటే, ఒక గ్లీమ్సే ఈ విధంగా ఉంది కాబట్టి సినిమా ఎంత క్వాలిటీగా వచ్చినా కానీ మైండ్ మొత్తం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఆ దృష్టే కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వంబర సినిమా ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది పూర్తయ్యి. కానీ ఆ సినిమా ఎందుకని ఆగిందంటే, క్వాలిటీ అనేది లేకుండా విడుదల చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కొద్దిగా లేట్ అయినా పర్లేదు, కానీ క్వాలిటీలో ఎట్లాంటి రాజీ పడకూడదన్న ఉద్దేశంతో ఇంతవరకు కూడా సినిమా రిలీజ్ కాలేదన్నమాట. కాబట్టి రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ కూడా క్వాలిటీ పరంగా కావచ్చు, ఎడిటింగ్ పరంగా కావచ్చు, అంతేకాకుండా 2-3 పాటలు కూడా చిత్రీకరించేవి కూడా ఉన్నాయట. ఈ సినిమాకి సంబంధించి కొన్ని అద్భుతమైన సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తే ఈ సమయం అనేది సరిపోదన్న ఉద్దేశంతో ఈ సినిమాకి సంబంధించిన టీం అనేది ఆలోచిస్తున్నారట. నాకు తెలిసినంత వరకు అయితే ఇంచుమించు ఈ సినిమా అనేది మరొకసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం బాగా కనిపిస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు మేలోనో లేకపోతే జూన్లోనో ఈ సినిమా వచ్చే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం నిరాశ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటున్నానంటే, నేను ఒకవేళ నిరాశ పడాల్సిన అవసరం లేదని చెప్పినా కానీ ఖచ్చితంగా ఒక బాధ అనేది అభిమానులకు ఉంటుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు పుట్టినరోజునే ఈ సినిమా, అంటే మార్చి 27వ తారీఖునే ఈ సినిమాని విడుదల చేస్తానని, మళ్ళీ ఏప్రిల్ 30వ తారీఖుకి మళ్ళీ వాయిదా పడింది కదా, మరొకసారి వాయిదా పట్టం ఏంటి అని చెప్పి ఎంత నేను చెప్పినా కానీ ఆ బాధ అనేది అభిమానులకు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఏప్రిల్ 30వ తారీఖు రిలీజ్ డేట్ అనేది ఒక గోల్డెన్ రిలీజ్ డేట్. ఎందుకంటే ఆ సమయంలో, అంటే ఆ డేట్కి మరొక హీరో సినిమాలు ఎయ్యి కూడా లేవన్నమాట. కాబట్టి కలెక్షన్ల పరంగా అయితే మాత్రం ఇరగబడి చూసే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క స్కూళ్ళకి, కాలేజీలకి సెలవులు ఉన్నాయి. కాబట్టి 1కి 2-3 సార్లు చూసే అవకాశాలు అనేది బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నాకు తెలిసినంత వరకు జూన్లో వచ్చేదానికన్నా మేలో ఏదో ఒక డేటు, అంటే మంచి రోజు చూసుకొని ఈ సినిమాని డేట్ ప్రకటిస్తే బాగుంటుందేమని చెప్పి నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే భారీ ఎత్తు సినిమాలు కూడా రిలీజ్కి అనేది ఇంకా సిద్ధంగా లేవు. కాబట్టి
ఆ నెల ఒక మంచి రోజు చూసుకొని ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అంతేకాకుండా ఇక్కడ సినిమా టీంకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదో అంటే ఇంతకు ముందే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేస్తారు, ఇక అయిపోతుంది, షూటింగ్ మొత్తం పూర్తి అయిపోవచ్చేసింది, ఆ ఎడిటింగ్ కూడా పూర్తి అయిపోయిందని చెప్పి ఊరించి ఈ సినిమాని ఆ డేటు వస్తుందో లేదో ఇక లాభం లేదు, ఈ సినిమా పూర్తయ్యే అవకాశాలు లేవు అన్న ఉద్దేశంతోనే మళ్ళీ ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా వస్తుందని చెప్పి సడన్గా ఆ వార్త చెప్పేలాడికి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారనమాట. కానీ కారణం ఏంటంటే ఈ సినిమా అనేది ఇంకా పూర్తి అనేది అవలే. సినిమా వాళ్ళు అనుకున్న క్వాలిటీగా తీయలేదు, ఆ ఎడిటింగ్ పనులు పూర్తి అవ్వలేదు, ఆర్ఆర్ పూర్తి అవ్వలేదు, అంతేకాకుండా కొన్ని సాంగ్స్ అనేది చిత్రీకరించాలి, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలి, ఈ సీజీ పనులు అనేవి ఉంటాయి. ఇలాగా ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎంతో వర్క్ అనేది మిగిలిపోవడం వల్ల పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఒక్కోసారి అనుకున్న డేట్ కన్నా ఇంచుమించుకో 2 నెలలు 3 నెలలు వాయిదా అనేది పడే అవకాశాలు ఉంటాయి. మరి ఆ లెక్కను చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా పూర్తయిపోయే ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఆ సినిమా రిలీజ్ డేట్ అనేది వాళ్ళు ప్రకటించడానికి కూడా ఇంకా ఆలోచిస్తున్నారంటే ఆ సినిమా ఎంత భారీ ఎత్తున రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకనే ఈ సినిమా టీం అనేది 1కి 2 సార్లు ఆలోచించుకొని ఈ డేట్ అనేది ప్రకటిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఎంతగానో ఫ్యాన్స్కి నచ్చ చెప్పినా కానీ ఒక బాధ అనేది వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటున్నానంటే మా హీరో సినిమా రావాలి, ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, ఉన్న పాత రికార్డులు మొత్తం కూడా కొల్లగొట్టి కొత్త రికార్డు సృష్టించాలని చెప్పి ఏ హీరో అభిమానులైనా కానీ కోరుకుంటా ఉంటారు అనమాట. ముఖ్యంగా ఇక్కడ అభిమానులు నిరాశపరచకుండా ఉంటే అసలు వాళ్ళే సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అనేది చేసేస్తారనమాట. ఒకసారి కానీ ఈ సినిమా సూపర్ హిట్ అని ఒక్క టాక్ వస్తే చాలండి, పబ్లిక్ టాక్ ఆ విధంగా వస్తే చాలు, ఇక రామ్ చరణ్ గారి అభిమానులకి ఆ వార్త అనేది పూనకం వచ్చే వార్త అనమాట. అలాంటి వార్త కోసం రిలీజ్ అయిన తర్వాత ఆ పబ్లిక్ టాక్ అనేది అలా ఉండాలని చెప్పి అభిమానులు కోరుకుంటా ఉంటారన్నమాట. కానీ మొట్టమొదటిగానే అంటే దగ్గర ఇప్పటికి ఒకసారి అనేది పోస్ట్ పోన్ అయింది, ఇక రెండోసారి కూడా పోస్ట్ పోన్ అవుతుంది ఈ సినిమా అనేలాంటికి కాస్తంత నిరాశపడే అవకాశాలు అయితే మాత్రం పక్కా కనిపిస్తున్నాయి అనమాట. మరి ఈ డేట్ అనేది సోషల్ మీడియాలో చాలా మంది చెప్తున్నారు, కానీ అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను, కానీ వాళ్ళు ప్రకటిస్తే తప్ప మరి రేపో మాపో ఎప్పుడు ప్రకటించే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ క్వాలిటీలో నిర్మాతలు మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ పడకుండా ఈ సినిమా తీద్దామన్న ఉద్దేశంతోనే కాస్తంత లేట్ అయితే మాత్రం అవుతుందండి. ఎందుకంటే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ అనేది ఎన్ని రికార్డులు సృష్టించిందో, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఆకర్షించిందో మనందరికీ తెలుసు. కాబట్టి గ్లిమ్స్ ఒక లెక్క ఉండి, సాంగ్స్ ఒక లెక్క ఉండి, సినిమా ఒక లెక్క ఉంటే బాగోదన్న ఉద్దేశంతోనే ఈ సినిమా మొత్తం కూడా హై క్వాలిటీలో తీద్దామన్న ఉద్దేశంతోనే వాళ్ళ టార్గెట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఉన్న రికార్డులు అంటే పాత రికార్డులు మొత్తం కూడా పాతరయ్యాలి, కొత్త రికార్డులు సృష్టించాలన్నదే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరి ఆశయంగా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి పొరపాటు అనేది మళ్ళీ జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా 1కి 2 సార్లు ఆలోచించి ప్రతి ఒక్క సీన్ కూడా శిల్పాన్ని చెక్కినట్టుగా దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఒకటైతే చెప్తున్నానండి, ఈ సినిమా ఒకవేళ అనుకోని కారణాల వల్ల ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడకూడదు కూడా. ఎందుకంటే మీరు అభిమానించే హీరో సినిమా అనేది బాగుండాలని చెప్పి అందరికన్నా ఎక్కువ కోరుకునేది అభిమానులే. కాబట్టి ఒకవేళ పోస్ట్ పోన్ అయినా సరే మెయిన్ క్వాలిటీగా రావాలి, బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి కోరుకోండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.